అది తప్పు కాదు, వద్దు నాన్న. నేను ఇప్పుడు మీరు ఏదో తప్పు చేశారో అది కాదు. ఇది పవిత్రమైన ప్లేస్ నాన్న, చూసుకోవాలి. ఇట్లాంటి ఇంకా ఎన్ని ఉన్నాయి మీరు బై మిస్టేక్ వచ్చిన మీ షాప్ క్యాన్సిల్ అయిపోతుంది. మీకు చెక్ చేసుకోవాల్సింది. మీ ఒక్కసారికి తప్పు లేదు, ఒకసారికి రెండోసారి ఏముంటుంది. ఒకసారి తిరిగి కాల్చారంటే కాల్చినోడు చచ్చిపోతాడు. మామూలుగా హోమ్మే వస్తుంది సార్. అన్నీ ఒకసారి గుర్తు స్టాఫ్ స్టేట్మెంట్ తీసుకుని అంటే అందరికీ అదే సేమ్ చెప్పండి సార్. నా పేరు వచ్చా సకీల్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నాకు నిన్ననే వచ్చాను. నేను ఇవాళ దర్శనం అయింది పొద్దున. మా పిల్లలకి ఇది ఇలాంటి చిన్న చిన్న వస్తువులు తీసుకుని వస్తే ఇలాంటివి అమ్ముతున్నారు. ఇక్కడ హిందూ టెంపుల్ ఇలా తీసేసి లాంటి వస్తువులు పెట్టి ఇక్కడ ఇలా చేస్తున్నారు. ఇలాంటి దీని మీద నేను కంప్లైంట్ రేజ్ చేస్తున్నాను. సరే చూసుకోండి సార్. మీ పేరు? నా పేరు వచ్చా సకీల్. ఓకే సార్. నా పేరు శ్రీధర్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇవాళ మార్నింగ్ దర్శనం అయిపోయింది. అయితే మా తమ్ముడు ఆ పిల్లల్ని ఇక్కడికి ఉంగరాలు కొనుక్కుందామని వచ్చాను అనమాట షాప్కి వస్తే వాడు అరౌండ్ 8 years ఉంటాడు అనమాట. వాడికి ఒక కడియం కావాలంటే కొనేసి వాడు చెయ్యికేసి ఇంటికి తీసుకెళ్తా ఉంటే ఏంటిది పెద్దనాన్న దీని మీద జీసస్ రాసుంది అని చెప్తుంటే చూసేసి నేను ఇమీడియట్ గా దీన్ని తీసుకెళ్లేసి మన చైర్మన్ గారికి కంప్లైంట్ చేశాను. మళ్ళీ ఏమేమి అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ? ఇంకోటి నేను ఉంగరం కావాలి అని అడిగానండి. వెంకటేశ్వర స్వామి ఉంగరం కావాలన్నాను. వెంకటేశ్వర స్వామి ఉంగరం అంటే ఒక ఉంగరం ఇచ్చారు. దాని మీద వెంకటేశ్వర స్వామి ఏమంటారంటే రూపమే లేదండి అసలు.